దగ్గర ఉన్నది. ఈరోజు ఇంజనీరింగ్ డాక్టర్ చదువుకుంటే నౌకరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏటీసీలో శిక్షణ పొందితే, పాలిటెక్నిక్ చదువుకుంటే, ఐటీఐ చదువుకుంటే నౌకరిప్పించే బాధ్యత నాది. ఈరోజు సాంకేతిక నైపుణ్యం నేర్చుకోండి. ఇవాళ మీరు చూడండి, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లగాడు ఇంటికి వస్తుండు, మంచి డ్రైవరో, ప్లంబరో, ఎలక్ట్రీషియనో, ఏసీయో, లేకపోతే ఇంటీరియర్ డెకరేటర్సో మంచి పని నేర్చుకున్నానికి అంతెందుకు మా అక్కలు బ్యూటీ పార్లర్లో కూడా ఈరోజు పని నేర్చుకుంటే బ్రహ్మాండంగా నెలకు 40-50 వేలు సంపాదించుకుంటారు. ఇవాళ ఒకప్పుడు కటింగ్ చేయాలి, మంగళ షాప్లో చేయాలంటే నామోషిగా ఫీల్ అయ్యేది, మంగళంలో వృత్తి మనం చేస్తామని. ఇవాళ జూబ్లీస్ బంజార్లో చూస్తే పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద కమ్మోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారు చుట్టాలు, మా చుట్టాలు అందరూ కూడా బ్యూటీ పార్లర్లు పెట్టుకొని పెద్ద పెద్ద మంగళ షాపులు నడుపుతున్నారు. కాలం మారింది, కాలం మారింది కాబట్టి పని నేర్చుకోవాలి. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామోసి, ఈరోజు లెదర్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్స్ వచ్చినాయి. ఒకప్పుడు ఊర్లలో టైలరింగ్ చేయాలంటే ఎవరు టైలర్ చేస్తాడా అనేటోళ్ళు, బతకలేనోడు టైలరింగ్ చేస్తాడని. ఇవాళ ఫ్యాషన్ డిజైన్స్ అని పెళ్ళి అయితే మన అదేంది లగ్గపత్రిక రాసుకొని పోతే వాడు 10 లక్షలు తీసుకుంటుంది ఒక డ్రెస్సుకు. ఎందుకు వస్తున్నాయి? పని నేర్చుకుంటూ వస్తున్నాయి. శిక్షణ కావాలి, దానికి చదువు అక్కర్లేదు.